D24 న్యూస్కి స్వాగతం. నిర్వహణ ఇక డీటెయిల్ చూస్తే వీరవరం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం సకర సంఘం సభ్యులు మాజీ మంత్రి జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహులు అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి జలమశెట్టి సునీల్ మర్యాదపూర్వకంగా కలిసి వారి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సునీల్ నరసింహ మాట్లాడుతూ నియోజకవర్గంలో సగరులందరికీ అండగా ఉంటామని, సగరులని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే కృషి చేస్తామని, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఒక ప్రణాళికతో ఉన్నామని, ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా ఒక పార్లమెంటుకు మేనిఫెస్టో ప్రకటించలేదని, మొట్టమొదటిసారి సునీల్ కాకినాడకు కొన్ని ప్రధానాంశాలతో మేనిఫెస్టోను తయారు చేయడం జరిగిందని, వీటిని ప్రణాళికంగా తీసుకుని భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహ తనయుడు తోట శ్రీరామ్జీ, పలువురు వైసీపీ నాయకులు, సకర సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా కిషోర్, గుర్రం మహాలక్ష్మి, ఎంపీటీసీ గగనమనాని, నక్కా శ్రీను, సర్పంచ్ వీర్రాజు, గండికోట శ్రీను, గండికోట అప్పన్న, నక్కా వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాపారాలు చేయాలనుకుంటున్నారని చాలా మంది వస్తున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో కాకినాడ కేంద్రంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక నిధిని ఏర్పాటు చేసినారు. స్టార్ట్అప్ ఫండ్ అంటారు. నిధిని ఏర్పాటు చేసి 100 కోట్లతో ఇక్కడ ఉన్న యువత యువకుల వాళ్ళ ఐడియాల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి పెట్టుబడి పెట్టి ఆ కంపెనీలను అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఒక 100 చిన్న తరహా మధ్య తరహా కంపెనీలు పెట్టించి వాళ్ళ ద్వారా కూడా అభివృద్ధి జరిగే విధంగా, ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టిన 4 అంశాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు అందరినీ కలిసిందే మీరు ఒక్కళ్ళు ఓటేయడానికి కాదు. ఈ రాబోయే 8 రోజుల్లో మీరందరూ కూడా మీ ఇంటి పక్కనతో, మీ బంధువులతో, మీ పిల్లలతో, ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేసే విధంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన పేదల పార్టీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా, అలాగే జగ్గంపేట నియోజకవర్గం నుంచి తోట నరసింహ గారు, అలాగే కాకినాడ పార్లమెంట్ నుంచి నేను కూడా గెలిచే విధంగా కూడా మీరందరూ ఆలోచన చేసి మీ అందరూ ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలని అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేసే విధంగా ప్రజలకు పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చాలా చోట్ల ప్రచారాలు చెప్పారు, విన్నారా? కానీ ఈ రోజు పరిస్థితులు ఏమున్నాయి? ఎలక్షన్ దగ్గర చేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఖర్చు పెట్టే సంక్షేమానికన్నా రెట్టింపుగా ఉండే విధంగా, అంటే జనాలు మోసపూరితమైన మాటలతో ఇవాళ ఆయన 3,000 పెన్షన్ 1వ తారీఖున ఇస్తా అంటే అందరూ ఆదరణ ఆయన పొందుతున్నాడని ఈ రోజు 10,000 ఇస్తాం కూడా అనౌన్స్ చేసే పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యం కానీ అమలు పరచలేని హామీలే ప్రతిపక్ష పార్టీలు. అందుకనే మొన్న వాళ్ళు అనౌన్స్ చేసిన మేనిఫెస్టోలో కూడా మోడీ గారు ఆయన ఫోటో కానీ వాళ్ళ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి, అర్థమైందమ్మా? ఇవన్నీ గుర్తించి మీరందరూ ప్రచారం చేయండి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని చెప్పి సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడి నుంచో కష్టపడి వచ్చారు మమ్మల్ని ఆశీర్వదిస్తామని. ముఖ్యంగా మహిళలు జగన్ గారు చెప్తానే ఉన్నారు, నా స్టార్ క్యాంపెయిన్ అందరూ ఈ రాష్ట్రంలో మహిళలని. మీరందరూ కూడా మెయిన్ బాధ్యత తీసుకోవాలమ్మా. తీసుకుని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా, ఎందుకంటే ఆయన వైనాట్ 175/175 ఆయన ఉద్దేశం. 175 నియోజకవర్గాల్లో ఆయనే ఎమ్మెల్యే, 25 నియోజకవర్గాల్లో ఆయనే ఎంపీ. సో జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చిన విలువైన ఓటు హక్కుని 2 ఓట్లు ఇస్తారు. ఆయన అది కూడా చెప్పడం జరిగింది, నేను మీకోసం 130 సార్లు బట్టలు నొక్కాను, నా కోసం 2 బట్టలు నొక్కండి. మీకు ఇచ్చే 2 బట్టలని 2 ఫ్యాన్ గుర్తుపై, ఒకటి ఆ తెల్ల ఈవీఎం ఉన్నది, తెల్ల ఫామ్, ఆ తెల్ల దాంట్లో 2వ నెంబర్లో ఉంది ఫ్యాన్. ఆ జాగ్రత్తగా చూసుకుని ఫ్యాన్ మీద నొక్కండమ్మా. అలాగే 2వది పింక్ కలర్ లో ఉంటుంది, అంటే అది ఎమ్మెల్యే అభ్యర్థి మన నరసింహ గారికి వేసేది, అందులో 3వ నెంబర్లో ఉంటుంది ఫ్యాన్. ఈ 2 కూడా జాగ్రత్తగా చూసుకుని మొదటిది 2, 2వది 3, ఈ రెండింటిలో ఫ్యాన్ గుర్తుపై నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో పార్లమెంట్ లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చే దిశగా కూడా ప్రతి ఒక్క ఆలోచన చేయాలని చెప్పుకుంటున్నాను.